సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు అంటే ఒకప్పుడు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే అవి వాళ్ళు నటించిన సినిమాలో, విడుదల కాబోతున్న సినిమాలో, రాబోతున్న సినిమాలో, షూటింగ్ జరుగుతున్న సినిమాలో అని మాత్రమే తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా తయారైందా అంటే మన స్టార్స్ కూడా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా కనిపిస్తూ సినిమా విషయాలు మాత్రమే కాదు, వ్యక్తిగత విషయాలు, అందులోనూ వాళ్ళ మనసులో ఉన్న భావాలని, ఆనందాన్ని, బాధని అన్నింటినీ కూడా బాహాటంగా అందరితో పంచేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు సెలబ్రిటీస్. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ సెలబ్రిటీ గురించే. అవ్వడానికి సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందింది. నిజానికి ఓ పెద్ద సెలబ్రిటీ కాకపోయినప్పటికీ సోషల్ మీడియా ఫాలోవర్స్తో మాత్రం ఓ రేంజ్ సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకుంది. మరి ఇంతకీ ఆమె ఎవరో కాదు, శ్రీజా కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి గారి కూతురిగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సాధించింది. అలాంటి శ్రీజా కొణిదెల తాను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పైగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, తన భర్తతో విడిపోయి అఫీషియల్గా విడాకులు తీసుకున్నాము అని చెప్పకపోయినప్పటికీ ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటూ ఆమె షేర్ చేసే ఫోటోలతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎమోషనల్గా ఓ పోస్ట్ పెట్టేస్తూ ఇప్పటికీ నేను చేయగలిగింది, నా చేతిలో ఉన్నది ఇది మాత్రమే అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా ఆ పోస్ట్కు ఎవరూ స్పందించకుండా ఉండాలనుకుందో ఏమో తెలియదు కానీ కమెంట్స్ని కూడా ఆఫ్ చేసి పెట్టేసింది. మరి ఇంతకీ శ్రీజా కొణిదెల ఏం బాధపడిందో, ఏం షేర్ చేసుకుందో అంటే, ఎప్పుడైనా నేను బాధలో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, మనసుకి గాయం కలిగిన, వీక్ అయిపోయినా, అయ్యో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా నేను చేయగలిగేది, చేసేది ఒక్కటి. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి కళ్ళు మూసుకొని నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి నాలో నేనే ఐక్యమైపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతాను. అలా చేస్తే నా మనసుకి ఎంతో ప్రశాంతత, నాకు మనసుకి తగిలిన గాయాలు కావచ్చు, నా ఆందోళన కావచ్చు, నా బాధ కావచ్చు, నా దుఃఖం కావచ్చు, ఇలా ఎలాంటి ఫీలింగ్స్ అయినా వాటి నుంచి ఎంతో బయటపడతాను. పైగా నాకు కొండంత ధైర్యంగా కూడా అనిపిస్తుంది. పైగా ఇలాంటి సందర్భాలలో, పరిస్థితుల్లో నేను ప్రస్తుతానికి చేయగలిగింది, చేసేది ఇది మాత్రమే, ఇది నాకెంతో గుండె ధైర్యాన్ని ఇస్తుంది అంటూ ఆవిడ పెట్టిన పోస్టు అందరినీ షాక్కి గురి చేసింది. పైగా దానికి ఆవిడ ఫాలోవర్స్ కానీ, అభిమానులు కానీ స్పందిస్తారని అనుకుందో ఏమో, ఎలాంటి కమెంట్స్ వస్తాయనుకుందో తెలియదు కానీ ఏకంగా కమెంట్స్ కూడా ఆఫ్ చేసింది. అదండి అసలు సంగతి. మొత్తానికి శ్రీజా కొణిదెలకి ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ చాలా ఎమోషనల్గా, చాలా డెప్త్గా మాట్లాడుతూ తన భావాలని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే ఓ హాట్ టాపిక్గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.